హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను 10వ తరగతిలో భాషాంశాలలో మనకు ప్రత్యక్ష కథనము, పరోక్ష కథనం అనేటివి ఉన్నాయి కదండి. మరి వాటి గురించి ఈరోజు మనము చెప్పుకుందాము. మనకు ప్రశ్నాపత్రంలో ఈ ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చండి అనేటువంటి ప్రశ్న మనకు 30వ నంబరుగా వస్తుంది. 30వ ప్రశ్న మనకు వస్తుందన్నమాట. మరి ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చండి అనేటప్పుడు ఎలా మార్చాలి అదంతా నేను ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ ప్రత్యక్ష కథనమును, పరోక్ష కథనాలని వీటిని అనుకరణ లేదా అనుకృతి వాక్యాలు అని కూడా అంటారు. అర్థమైందా? ప్రత్యక్ష కథనము, పరోక్ష కథనాలని ఏమంటారంటే అనుకరణ లేదా అనుకృతి వాక్యాలు అని కూడా అంటారు. మరి మనకు ఈ ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడం అనేది 10వ తరగతిలో మనకు చేజారిన బాల్యం అనేటువంటి పాఠంలో మాత్రమే ఉన్నాయి. మీరు ఇవైనా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. లేదంటే ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు పబ్లిక్లో సొంతంగా ఇచ్చినా కూడా మీరు జవాబు రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రత్యక్ష కథనం యొక్క వాక్యాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ వాక్యంలో ఇన్వర్టెడ్ కామాసు ఉంటాయి. మరి ఇన్వర్టెడ్ కామాస్ను తెలుగులో ఏమంటారు అంటే ఉద్ధరణ చిహ్నాలు, ఉద్ధరణ చిహ్నాలు అని అంటారు. మరి ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. అంతేకాక అని అనే పదము ప్రత్యేకంగా ఉంటుంది, అంటే విడిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏమి లేదు, ప్రత్యక్ష కథనంలో ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తెలుగులో ఏమంటారు? ఉద్ధరణ చిహ్నాలు అని అంటారు. అంతేకాక ఆ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అయిపోయిన తర్వాత పక్కననే అని అనేటువంటి పదము ఉంటుంది. దీన్ని బట్టి మీరు దీన్ని ప్రత్యక్ష కథనం అని గుర్తుపెట్టచ్చు. మరి పరోక్ష కథనాన్ని ఎలా గుర్తుపడతారంటే పరోక్ష కథనంకి ఇన్వర్టెడ్ కామాసు ఉండవు. అర్థమవుతుందా? పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఏం చేస్తారు? ఆ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేస్తామన్నమాట. కాబట్టి ఇన్వర్టెడ్ కామాసు అంటే ఉద్ధరణ చిహ్నాలు అనేటువంటివి ఈ పరోక్ష కథనంలో ఉండవు. అంతేకాక అని అనే పదము విడిగా ఉండదు, వాక్యంలోనే కలిపి రాస్తామన్నమాట. అర్థమవుతుందా? ప్రత్యక్ష కథనానికి పరోక్ష కథనానికి రెండు తేడాలు అనేటువంటివి ఉంటాయి. మొదట ఇన్వర్టెడ్ కామాస్ ప్రత్యక్ష కథనానికి ఉంటాయి, పరోక్ష కథనానికి ఉండవు. మరి అని అనే పదం అనేది ప్రత్యక్ష కథనంలో ప్రత్యేకంగా విడిగా ఉంటుంది. పరోక్ష కథనంలో వచ్చేసరికి ఆ యొక్క అని అనే పదము వాక్యంలో కలిసి పోయి ఉంటుంది. అంతేకాకుండా మొదట కూడా మనకు నేను అనే పదాలు అలా వస్తుంటాయి కదా, వాటిని ఎలా మార్చుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్రత్యక్ష కథనమును పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు మనకు ఏమేమి తేడాలు వస్తాయి, వేటిని తీసేయాలి, అవన్నీ ఇప్పుడు మనము చెప్పుకుందాం. ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు మొట్టమొదట కొన్ని పదాల బదులు, అంటే దాని బదులు ఏం మారుతుందని చూద్దాము. మనకు ప్రత్యక్ష కథనంలో నా అనేటువంటి అక్షరం ఉందనుకోండి, ఆ నా బదులు మనం ఏం చేయాలి? తన. నా ఉంటే తన అని రాయాలి. అంటే నా బదులు తా పెట్టాలి అనే విషయం మీకు అర్థం కావాలి. ఇక్కడ నన్ను అని ఉంది కదా, సెకండ్. నన్ను అన్నప్పుడు ఏం రాయాలి? తనను. నన్ను అంటే తనను. నేను. నేను అంటే తాను. అంటే మనకి ఇక్కడ ఒక్క అక్షరం మాత్రమే మారుస్తున్నాం మనం. చూడండి, నేనులో ను అలాగే ఉంది, నే బదులు తా అనేది వస్తుంది. అర్థమైందా? అంటే నా వచ్చిన చోటల్లా మీరు తా అనేది పెడితే సరిపోతుంది. నా కానీ మా కానీ ఈ రెండిటి బదులు మనం ఏం చేయాలి? తానే పెట్టుకోవాలి. అంటే పరోక్ష కథనంలో తా వస్తుంది, ప్రత్యక్ష కథనంలో నా అనేది మా అనేది వస్తుంది అని మీరు
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మేము, మేము బదులు ఏమొచ్చింది ఇక్కడ, తాము అనే పదము వచ్చేసింది కదా. అంటే ము అలాగే ఉంది, మే బదులు మాత్రమే తా అనేది వచ్చింది. నీవు, నీవు బదులు కూడా తను. నన్ను, తనను, ఇందాక పైన కూడా చెప్పుకున్నాం, నన్ను మళ్ళీ వచ్చింది, అది నన్ను అంటే తనను అనేది వస్తుంది. ఒకవేళ మీరందరూ అని ఇచ్చినారనుకోండి, మీరందరూ అంటే మమ్మల్ని అందరినీ అని మార్చి రాయండి. నాకు అంటే తనకు. అర్థమవుతుందా? ఏమీ లేదు. ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు మీరు ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నా వచ్చిన చోటల్లా, మా వచ్చిన చోటల్లా మీరేం చేయాలి, తా అని పెట్టాలి. మీరందరూ అంటే మమ్మల్ని అందరినీ. చాలా మటుకు మనకు టెక్స్ట్ బుక్లోవే ఇస్తారు. ఒకవేళ సొంతంగా ఇచ్చినారనుకోండి, అప్పుడు మనము కష్టపడకుండా ఒకసారి దీన్ని మైండ్లో పెట్టుకుంటే మీరు సొంతంగా రాసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఉదాహరణల ద్వారా చెబితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మొట్టమొదటి ఉదాహరణ వచ్చేసి, నువ్వింకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నాడు. ఇన్వర్టెడ్ కామాస్. నువ్వింకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నాడు. ఈ వాక్యంలో ఇన్వర్టెడ్ కామాస్ అని చెప్పాను కదా, తర్వాత అని అనేది ప్రత్యేకంగా చెప్పాను కదా, కాబట్టి ఇదేమవుతుంది, ప్రత్యక్ష కథనము అవుతుంది కదా. మనము ప్రత్యక్ష కథనం యొక్క వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఏమీ ఎక్కువ కష్టపడటం అవసరం లేదు. మొదటి ఎగ్జాంపుల్, ఉపాధ్యాయులు చెప్పినట్లు వింటాం. ఇన్వర్టెడ్ కామాస్. ఉపాధ్యాయులు చెప్పినట్లు వింటాం అని పిల్లలు అన్నారు. మరి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇట్లా పట్టికలో ఏ పదం రాలేదు కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏమీ మార్చిన అవసరము లేదు. ఉన్నది ఉన్నట్లుగా రాసుకుంటూ పోవాలి. అని దగ్గర ఒకటే మార్చుకోవాలి. మొట్టమొదట ఇన్వర్టెడ్ కామాస్ ఉద్ధరణ చిహ్నాల్ని తీసేసేయాలి. తీసేసి ఉపాధ్యాయులు చెప్పినట్లు వింటాం అనుంది కదా, మనకు సున్నా వచ్చినప్పుడు ఏం చేయాలంటే టామ్ అన్నప్పుడు మా అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది, మనకు ఉచ్చారణ అనేది వస్తుంది. కాబట్టి మనం సున్నా వచ్చిన చోట మా అనేటువంటి అక్షరాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని అనిలో ఆను తీసేసేయాలి. చూడండి, ఉపాధ్యాయులు చెప్పినట్లు వింటామని పిల్లలు అన్నారు. ఇక్కడ వింటాము అని వేరువేరుగా ఉంది, మనం దాన్ని ఏం చేసినాము, కలిపి వింటామని అని రాయడం జరిగింది. నేను గీత గీశాను కదా, ఆ పదాన్ని మాత్రమే గమనించండి. మనకు ప్రత్యక్ష కథనంలో వింటాం అని ఉంది, దాన్ని మనం ఏం చేసినాము, కలిపి రాసుకున్నాం. అలా కలిపి రాసినప్పుడు ఏమవుతుంది, వింటామని. ఉపాధ్యాయులు చెప్పినట్లు వింటామని పిల్లలు అన్నారు. తర్వాత వాక్యము, నువ్వింకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నాడు. నువ్వింకా చిన్న పిల్లవాడివి అని నాన్న అన్నాడు. మనం ఈ ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసేయాలి, ఉద్ధరణ చిహ్నాలని తీసేసి నువ్వింకా చిన్న పిల్లవాడివని నాన్న అన్నాడు. గీత గీసిన పదం చూడండి ఒకసారి, చిన్న పిల్లవాడివి, తర్వాత అని సపరేట్గా ఉంది. మనం రెండింటిని వాడివి, చిన్న పిల్లవాడివి అని అనే పదాలని కలిపి చిన్న పిల్ల వాడివని అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ఇన్వర్టెడ్ కామాస్ ఎండయ్యే అక్షరానికి ఏదైనా ఉండని, అంటే ఏత్వం కానీ ఓత్వం కానీ గుడి కానీ కొమ్ము కానీ ఏదైనా ఉండని, దానికి తలకట్టు వచ్చేలాగా రాసుకోండి. ఏం రావాలి, తలకట్టు రావాలి. చూడండి, ఇక్కడ వాడివి, వా గుడిస్తే వి వచ్చింది. మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, వాకు తలకట్టిస్తే వాలాగా మార్చుకోవాలి. మార్చుకొని
ఆ అనే అక్షరాన్ని తీసివేయాలి. ఈ ఆ అనే అక్షరం ఉంది కదా, దాన్ని తీసేసేయాలన్నమాట. అర్థమైందా? సున్నా వచ్చినప్పుడు మాత్రం మా అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను రాను అని రవి రాజుతో అన్నాడు. నేను రాను అని రవి రాజుతో అన్నాడు. ఇక్కడ నేనేం చెప్పాను, నేను రాను అనే పదానికి ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, ఉద్ధరణ చిహ్నాలు ఉన్నాయి. దాని పక్కన ప్రత్యేకంగా అని ఉంది. అంటే ఇది ప్రత్యక్ష కథనం. దీన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు నేను ఇందాక మీకు ఒక పట్టిక చెప్పాను, నేను అని. నేను వచ్చినప్పుడు ఏం చేయాలి, తాను కదా. మరి ఈ ఉద్ధరణ చిహ్నాల్ని తీసేసి నేను బదులుగా తాను అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నేనేం చెప్పాను, ఇన్వర్టెడ్ కామాస్కు చివరన ఉన్న అక్షరం ఏముంది, ను అంది. రానులో చివరి అక్షరం ఏది, ను. నేను ఏం చెప్పాను, ఓత్వం వచ్చినా కొమ్ము వచ్చినా ఏదైనా రాని, నా నుండి నమ్మహ వరకు గుణింతంలో ఏది వచ్చినా మీరు దాన్ని తలకట్టుగా రాసుకోండి. నా కొమ్మిస్తే నువ్వు ఉంది కదా, ఆ కొమ్ముని తీసేసి నాలాగా రాసుకోండి. ఇప్పుడు నేను రాను అని రవి రాజుతో అన్నాడు అంటే తాను రానని పైన ఉన్నటువంటి నాకు కొమ్ముని తీసేసి నాలాగా రాసుకోవాలి. పక్కన ఉన్నటువంటి ఆ అనే అక్షరాన్ని ఏం చేయాలని చెప్పేసినాను, తీసివేయాలి. ఆ అనే అక్షరాన్ని తీసివేసి రాసుకోవాలి. అప్పుడు ఏమనొస్తుంది, తాను రానని రవి రాజుతో అన్నాడు. అర్థమైందా? ఏమీ లేదు, ఇన్వర్టెడ్ కామాస్ తీసివేయాలి. ఇన్వర్టెడ్ కామాస్ వచ్చినటువంటి చివరి అక్షరానికి ఏ గుణింతం ఉన్నప్పటికీ దాన్ని గుణింతాన్ని తొలగించేసి కా కొమ్ము కానీ ఊత్వం కానీ ఏత్వం కానీ ఏదైనా ఉండని దాన్ని తీసేసి వాటికి తలకట్టు పెట్టడము, పక్కన ఉన్నటువంటి ఆ అనే అక్షరాన్ని తీసివేయడం, ఇదే చేయాలంతే. నెక్స్ట్, కోడి కొక్కరొకో అని కూస్తుంది. మనకు ఇన్వర్టెడ్ కామాస్ ఉన్న పదాన్ని మాత్రమే కదా మనం మారుస్తుండేది, కాబట్టి ఆ కోడి అనే పదాన్ని కోడిగానే రాసేసుకున్నాము. తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసుకున్నాము. కొక్కరొకో అని కూస్తుంది. ఈ ఇన్వర్టెడ్ కామాస్కి చివరన అక్షరం ఏది, కో, కొక్కరోకో. మరి దాన్ని మనము ఎలా రాసుకోవచ్చు, కాలా రాసుకోవచ్చు. కొక్కరొక్క కాకు ఓత్వం ఉన్నప్పటికీ కాకు తలకట్టించి రాసుకోవచ్చు. ఏమని, కోడి కొక్కరొక్క అని కూస్తుంది అని రాసుకోవచ్చు. కని అని బదులు కని అని రాసుకోవచ్చు. కానీ వినడానికి అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, కోడి కొక్కరొకో మని కూస్తుంది. కోడి కొక్కరొకోమని కూస్తుంది. అర్థమైందా? అంటే మనకు వాక్యం అనేది కంప్లీట్గా నీట్గా వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి మనకు మా అనే అక్షరం అనేది వస్తూ ఉంటుందన్నమాట. కోడి కొక్కరొకోమని కూస్తుంది అంటే ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఇన్వర్టెడ్ కామాసు ఉండవు, అనిలో ఆ అనేది ఉండదు కదా. ఎందుకు, మనం కలిపి రాస్తాం కాబట్టి. ఇక్కడ చూడండి, నెక్స్ట్, వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా, మరి వాటిని తీసేసి రాసుకోవాలి. వ్యక్తికి బహువచనం శక్తి. ఈ శక్తిలో కాకి ఏముంది, గుడి ఉంది. నేను ఇందాకేం చెప్పాను, ఏదన్నా ఉండని దానికి తలకట్టు పెట్టాలని చెప్పాను. చూసారా, ఇక్కడ వ్యక్తికి బహువచనం శక్తి బదులు శక్త, కాకు తలకటిచ్చినాం శక్త. పక్కన ఉన్నటువంటి అనిలో ఆ తీసేస్తే ఏముంటుంది, ఇంకా నీ ఉంటుంది. కాబట్టి రెండు కలిపితే శక్తని. శక్తి అని సపరేట్గా రాసుకోకుండా వ్యక్తికి బహువచనం శక్తని అన్నాడు శ్రీశ్రీ. మీరు ఇక్కడ గీత గీసిన పదాలు మాత్రమే మారుతున్నాయి. చూసారా, శక్తి గుడిస్తే కీ ఉంది, తావత్తు వచ్చింది. దాన్ని గుడి తీసేసుకొని మనము తలకట్టు పెట్టేసుకున్నాము. పక్కన ఉన్నటువంటి ఆని తీసేసి రాసినాము.
అప్పుడు ఏమవుతుంది, శక్తి అని సపరేట్గా లేకుండా శక్తని అనేది వస్తుంది. వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. వ్యక్తికి బహువచనం శక్తని అన్నాడు శ్రీశ్రీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నాకు చాలా సంతోషంగా ఉంది అని నాన్న చెప్పాడు. నాకు అని వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక పట్టిక చెప్పాను కదా మొట్టమొదట. నాకు అన్నప్పుడు తనకు, నా బదులు తా అనేది పెట్టుకోవాలి. తనకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు. మనకి ఇక్కడ చూడండి, ఉంది, దా గుడిస్తే ది వచ్చింది. మనం ఆ దీని ఏం చేసేసినాము, దాలాగా మార్చుకొని పక్కన ఉన్నటువంటి ఆని తీసేసినాం అన్నమాట. అర్థమవుతుందా? చూసారా, సంతోషంగా ఉంది, ఆ దీని దాలాగా మార్చేసినాం, అంటే తలకట్టు వచ్చేసింది. సంతోషంగా ఉందని పక్కన ఆ ఉందా, లేదు, దా పక్కన, కాబట్టి ఆ అనే అక్షరము తీసేస్తామన్నమాట. కలిపి రాసేటప్పుడు ఆ అనేది వెళ్ళిపోతుంది. నాకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నన్ను క్షమించు అని రాజు తన మిత్రుడితో అన్నాడు. నన్ను క్షమించు అని రాజు తన మిత్రుడితో అన్నాడు. ఈ యొక్క ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నాము, నన్ను వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పినాను, తనను కదా. పట్టిక మైండ్లో పెట్టుకోవాలి. పట్టిక నన్ను వస్తే తనను. ఇన్వర్టెడ్ కామాస్, ఈ ఉద్ధరణ చిహ్నాలను తీసేసి నన్ను బదులు తనను క్షమించు. చాకు కొమ్ము వచ్చింది. నేనేం చెప్పాను, కొమ్ము వచ్చినా ఏదొచ్చినా సరే మనము దాన్ని తలకట్టుగా మార్చుకోవాలని చెప్పాను కదా. కాబట్టి పక్కనున్న ఆని తీసేసుకోవాలని చెప్పాను కదా. ఇలా అంటే మీకు అర్థం కావాలని ఇలా చెప్తున్నాను. అంటే కలిపి రాయాలని చెప్పాలి. మామూలుగా క్షమించు అని సపరేట్గా ఉంది కదా, ఆ రెండు కలిపితే క్షమించమని అనేది వస్తుంది. ఇక్కడ తనను క్షమించని అని కూడా రాయొచ్చు. చాకు తలకట్టిచ్చేసి ఆ వెళ్ళిపోతుంది కాబట్టి నీ అనేది వస్తుంది. తనను క్షమించని రాజు తన మిత్రునితో అన్నాడు అని రాస్తాం. కానీ వాక్యం నీట్గా అర్థం కావాలి అంటే ఏం రాయాలి, తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు. మనం పైన కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కుక్కరొక్కో, కోడి కుక్కరొక్కో అని, కని అంటే బాగుండదని కుక్కరొక్కోమని కూస్తుంది అని. అంటే వాక్యాన్ని బట్టి మనకు మా అనేది వస్తుంటుందన్నమాట. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నాకు న్యాయం చేకూరాలి అని రజని అన్నది. నాకు బదులుకి ఏమొస్తుంది, తనకు న్యాయం చేకూరాలని రజని అన్నది. మనకిక్కడ చేకూరాలి, లా గుడిస్తే లీ వచ్చింది. మనం ఏం చేయాలి, లాగా రాసుకోవాలి. లాకి మనకు తలకట్టు అనేది ఇవ్వం కదా, మామూలుగా లా అనేది వస్తుంది. తనకు న్యాయం చేకూరాలని రజని అన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను గీత గీసిన పదాలు ఒక్కటే చూసుకుంటూ పోతే మీకు అర్థమవుతుంది ఏమి మారింది అనేది. చేకూరాలి, చేకూరాల, లాగా మారిపోయింది, ఆ అనేది లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నాకు తెలుగు అంటే ఇష్టం అన్నది లక్ష్మి. నాకు బదులకి ఏమొస్తుంది, తనకు తెలుగు అంటే ఇష్టం అన్నప్పుడు మా వస్తుంది. ఇష్టంలో మా ఉంది కాబట్టి మనము సున్నా వచ్చినప్పుడు మా అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టేసుకోండి. తనకు తెలుగు అంటే ఇష్టం అన్నది లక్ష్మి. ఆ వెళ్ళిపోతుంది కదా కలిపి రాసేటప్పుడు. నెక్స్ట్, నేను నా కూతురు దగ్గర ఉన్నాను అన్నాడు తాత. నేను నా కూతురు దగ్గర ఉన్నాను అన్నాడు తాత. నేను బదులు ఏమొస్తుంది, నేను బదులు తాను అనేది వస్తుంది. నా బదులు తన వస్తుంది. కాబట్టి తన కూతురు దగ్గర ఉన్నానన్నాడు తాత. ఉన్నానులో నాకు ఏమొచ్చింది, కొమ్ము వచ్చింది. ఆ కొమ్ము తీసేసి మనము నాలాగా రాసుకోవాలి. ఉన్నానా అని తీసేసి రాయాలి. అప్పుడు ఏమవుతుంది, ఉన్నాను అన్నాడు. ఆ పదాన్ని మనం ఏం చేసినాము, కలిపి రాసినాం.
కలిపి రాసినప్పుడు ఉన్నానన్నాడు అని మారిపోతుంది అన్నమాట. నేను నా కూతురు దగ్గర ఉన్నాను అన్నాడు తాత. తాను తన కూతురు దగ్గర ఉన్నానన్నాడు తాత. ఇక్కడ నేను నా రెండు పదాలు వచ్చినాయి కాబట్టి నేను బదులు తాను వస్తుంది, నా బదులు తన అనేది వస్తుంది. ఈ పట్టికలో ఉంది చూడండి, నా బదులు తన, నేను బదులు తాను కదా. నాకు కవిత రాయటం ఇష్టం అన్నది మమత. నాకు కవిత రాయటం ఇష్టం అన్నది మమత. ఇష్టంలో ఏముంది? సున్నా. ఇష్టం మా వస్తుంది కాబట్టి మనం మాని రాసుకుంటాం. నాకు బదులు తనకు. తనకు కవిత రాయటం ఇష్టం అన్నది మమత. తనకు కవిత రాయటం ఇష్టం అన్నది మమత. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను నేటి సినిమాలు చూడను అన్నది అమ్మ. నేను నేటి సినిమాలు చూడను అన్నది అమ్మ. నేను బదులు తాను, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసేసినాము. తాను నేటి సినిమాలు చూడను. నూని మనం ఏ విధంగా రాసుకోవాలి? కొమ్ము తీసేసి నాలాగా రాసుకోవాలి, ఆను తీసివేయాలి. నేను బదులు తాను పెట్టాలి. తాను నేటి సినిమాలు చూడనన్నది అమ్మ. చూడను అన్నది, ఆ రెండు పదాలను కలిపితే ఏమవుతుంది? చూడనన్నదిగా మారిపోతుంది. మీకు అలా ఎలా మారిపోతుందని డౌట్ వస్తుంది కాబట్టే నేను మీకు గుడ్డి గుర్తుగా ఏం చెప్తున్నాను, మనకు నో ఉన్నా, నే ఉన్నా, నో ఉన్నా, ఏదన్నా ఉండని దాన్ని తలకట్టుగా మార్చుకుంటే పక్కన ఉన్నటువంటి ఆని తీసేసి రాస్తేనే మనకు జవాబు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, నేను బడికి వెళతాను అని లత అన్నది. నేను బదులు ఏం రాయాలి? తాను. తాను బడికి వెళతాను ఉంది కదా, నువ్వుని మనం ఎలా రాయాలి? నాలాగా రాసుకోవాలి, ఆను తీసివేయాలి. తాను బడికి వెళతానని లత అన్నది. తాను బడికి వెళతానని లత అన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను పండుగలకు రాను అని రవి అమ్మతో అన్నాడు. నేను బదులు తాను రాసేసినాం. తాను పండుగలకు రాను, నూనె ఏం లేయాలి? నాలాగా రాసుకోవాలి, ఆను తీసివేయాలి. తాను పండుగలకు రానని రవి అమ్మతో అన్నాడు. తాను పండుగలకు రానని, రాను అని రెండు కలిపి రాస్తే రానని అనేది వస్తుందన్నమాట. కాబట్టి తాను పండుగలకు రానని రవి అమ్మతో అన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నాకు చంద్రగిరి కోట ఎంతో నచ్చింది అని మధు అన్నాడు. నాకు చంద్రగిరి కోట ఎంతో నచ్చింది అని మధు అన్నాడు. ది వచ్చింది కదా, మనము దాన్ని దాగా రాసుకోవడము, పక్కనున్న ఆని తీసేసుకొని రాస్తే సరిపోతుంది. నాకు బదులు తనకు రాసుకోవాలి. తనకు చంద్రగిరి కోట ఎంతో నచ్చిందని మధు అన్నాడు. తనకు చంద్రగిరి కోట ఎంతో నచ్చిందని మధు అన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, టీచర్ మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. టీచర్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటివి వచ్చాయి. టీచర్ మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. దీన్ని ఎలా రాయాలి? మీరందరూ వచ్చినప్పుడు నేను పట్టికలో చెప్పినాను మమ్మల్ని అందరినీగా మార్చుకోవాలని. ఇప్పుడు చూడండి, టీచర్ మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. వెళ్ళండి, డా గుడిస్తే డి ఉంది, మనం దానికి తలకట్టి పెట్టాలన్నాను కదా, వెళ్ళండి బదులు వెళ్ళండా లాగా రాసుకోవాలి. పక్కనున్న ఆని తీసేస్తే పక్కన ఏముంది? నీ ఉంది, దాన్ని రాసేసుకోవాలి అంతే. టీచర్ మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను 10వ తరగతి దాకా మా ఊళ్ళో చదువుకున్నాను అని రాజు అన్నాడు. నేను 10వ తరగతి దాకా మా ఊళ్ళో చదువుకున్నాను అని రాజు అన్నాడు. ఇప్పుడు నేను బదులు తాను, మా అనే పదం కూడా వచ్చింది ఇక్కడ, మా ఊళ్ళో అని, దాన్ని కూడా మనము మార్చుకుందాం. నేను బదులు తాను, మా ఊళ్ళో బదులు తమ ఊరిలో అనేలాగా రాసుకోవాలి. తాను
తమ ఊరిలో 10వ తరగతి దాకా చదువుకున్నానని రాజు అన్నాడు. చదువుకున్నాను అని అనుంది. దాన్ని కలిపి రాస్తే ఏమవుతుంది? చదువుకున్నానని. నా కొమ్మిస్తే నువ్వు తీసేసి నాలాగా రాసుకున్నాము, ఆను తీసేసినాము. చదువుకున్నానని రాజు అన్నాడు. అంటే చాలామంది పిల్లలకి కలిపి రాయడం అనేది రాసేటప్పుడు ఎలాంటి మార్పు అనేది జరుగుతుంది అనేది తెలియదన్నమాట. అలాంటప్పుడు నేను అందుకోసమే ఏం చెప్తున్నాను, ఈ విధంగా చెప్తున్నాను. ఏమని? ఏదన్నా రాని నువ్వు వచ్చినా కొమ్ము తీసేసి తలకట్టు పెట్టేసేయాలి, పక్కన ఉన్నటువంటి ఆను తీసేసేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇది ఇంతవరకు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో ఏవేవి అక్షరాలు ఏవేవిగా మారిపోయినాయి. నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి అని నాన్న అన్నాడు అనే వాక్యంలో వి అనేది వాలాగా మారిపోతుంది. పక్కన ఉన్నటువంటి ఆను తీసేసి రాసుకుంటాము. తర్వాత నేను రాను అని రవి రాజుతో అన్నాడు. నేను రాను అని రవి రాజుతో అన్నాడు అన్నప్పుడు ఏమవుతుంది? నేను బదులు మనం తాను పెట్టుకుంటాము. తాను రానని రవి రాజుతో అన్నాడు. తాను రాను బదులు నువ్వు బదులు ఏమొచ్చింది? నా అనేది వచ్చింది. తాను రానని రవి రాజుతో అన్నాడు. నెక్స్ట్, కోడి కొకరొకో అని కూస్తుంది. దీన్ని మనం కోడి కొకరొక అని కని కూస్తుందని రాయొచ్చు, కానీ వినడానికి సరిగా లేదు కాబట్టి కోడి కొక్కరొకో మని కూస్తుంది అని రాసుకోవాలి. నెక్స్ట్, వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడు మనము ఈ వాక్యంలో మనకు వ్యక్తికి బహువచనం శక్తి అని ఇచ్చినాడు. దాన్ని అని ఉంది పక్కన. కలిపి రాసేటప్పుడు ఏమవుతుంది? ఆ తీసేస్తాము. వ్యక్తికి బహువచనం శక్తని, గుడి తీసేసి తలకట్టు పెట్టేసినాము. బహువచనం శక్తని అన్నాడు శ్రీశ్రీ. నెక్స్ట్, నాకు చాలా సంతోషంగా ఉంది అని నాన్న చెప్పాడు. నాకు బదులేమొస్తుంది? తనకు చాలా సంతోషంగా ఉంది అని రాయకూడదు. గుడి తీసేసి దాలాగా మార్చుకోవాలి. సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు. నెక్స్ట్, నన్ను క్షమించు అని రాజు తన మిత్రుడితో అన్నాడు. నన్ను బదులు ఏమొస్తుంది? తనను క్షమించమని, చా వచ్చినప్పుడు మా అనేది వస్తుందని పెట్టుకోండి మైండ్లో. తనను క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు. నాకు న్యాయం చేకూరాలి, లీ వచ్చినప్పుడు లాగా మార్చాలి. నాకు న్యాయం చేకూరాలి అని రాజు అన్నది. రజని అన్నది అన్నప్పుడు మనం ఏం చేస్తాము? తనకు న్యాయం చేకూరాలని రజని అన్నది. లీని లాగా మార్చాలి, ఆను తీసేయాలి. నాకు తెలుగంటే ఇష్టం అన్నది లక్ష్మి. నాకు బదులేమొస్తుంది? తనకు తెలుగంటే ఇష్టం సున్నాలో ఏముంది? మా వస్తుంది కదా, కాబట్టి నాకు బదులు తనకు తెలుగంటే ఇష్టం అన్నది లక్ష్మి. తర్వాత, నేను నా కూతురు దగ్గర ఉన్నాను అన్నాడు తాత. నేను బదులు తాను తన కూతురు దగ్గర ఉన్నానన్నాడు తాత. నూని నాలాగా మార్చుకోవాలి. నాకు కవిత రాయటం ఇష్టం. ఇందాక స్టంప్ చెప్పుకున్నాం కదా, స్టంప్ వచ్చినప్పుడల్లా మా వస్తుంది. తనకు కవిత రాయటం ఇష్టం అన్నది మమత. నేను నేటి సినిమాలు చూడను అన్నది అమ్మ. నువ్వు వచ్చినప్పుడు ఏమొస్తుంది? కొమ్ము తీసేస్తే నా, కాబట్టి నేను బదులు తాను నేటి సినిమాలు చూడనన్నది అమ్మ. ఇలాగా మార్చుకుంటూ పోవచ్చు. తర్వాత, నేను పండగలకు రాను అని రవి అమ్మతో అన్నాడు. నేను అంటే తాను పండగలకు రానని లత అన్నది. రవి అమ్మతో అన్నాడు అని రాయండి. తర్వాత, నాకు చంద్రగిరి కోట ఎంతో నచ్చింది అని మధు అన్నాడు. నచ్చింది దీని దాలాగా మారిపోతుంది. తనకు చంద్రగిరి కోట ఎంతో నచ్చిందని మధు అన్నాడు. టీచర్ మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. టీచర్ మీరందరూ బదులు మమ్మల్ని అందరినీ
ఇంటికి వెళ్ళండి బదులు డీని డాలాగా మార్చాలి. వెళ్ళండని చెప్పింది అని రాసుకోవాలి. టామ్ వచ్చిన ఇష్టం వచ్చిన మా అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. నీవు ఎక్కదలిచిన ట్రైను జీవితకాలం లేటు అని ఆరుద్ర అన్నాడు. ఈ వాక్యం ఇచ్చినప్పుడు ఎలా రాస్తారు? నీవు బదులు అతనని రాసుకోవచ్చు. నీవు లేదంటే నీవు ఎక్కదలిచిన ట్రైను జీవితకాలం లేట్ అని ఆరుద్ర అన్నాడు. లేదు, తను ఎక్కదలిచిన ట్రైను జీవితకాలం లేట్ అని ఆరుద్ర అన్నాడు. ఇలాగ రాయండి. ఏం లేదు, ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు కేవలం ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. నేను, నా బదులు, మా బదులు, తా అనేది పెట్టుకోండి. తర్వాత మనకి ఇన్వర్టెడ్ కామాస్ చివరి అక్షరం ఉంటుంది కదా, దానికి ఉన్నటువంటి గుణింతం ఏదైనా ఉండని అది తీసేసి మీరు దానికి తలకట్టు పెట్టి రాసుకొని పక్కన ఉన్నటువంటి ఆ అనే అక్షరాన్ని తీసేస్తే ఈజీగా చేసేయచ్చు.